నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉండేది. ప్రతి వారానికి ఒకసారి కోర్టుకు వెళ్ళి ఆయన హాజరవుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ తరుణంలో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయన కొంత వెసులుబాటు కోరారు. తర్వాత వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సిబిఐ కోర్టు కొంత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన సిబిఐ కోర్టుకి హాజరు మస్ట్గా కావాల్సినటువంటి పరిణామం. ఒకవేళ హాజరు కాకపోతే ఏం జరుగుతుంది అన్నది అతిపెద్ద చర్చ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎందుకంటే మాజీ సీఎం హోదాలో ఆయన ఇప్పటికే తాడేపల్లి, బెంగళూరు వరుసగా షటిల్ బస్సులాగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి సిబిఐ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, వెళ్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ అక్రమాస్తుల కేసును ఆల్మోస్ట్ ప్రజలందరూ మర్చిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఒక్కసారిగా రీకలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏంటి కథా కామేష్ మాట్లాడదాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు, రాజకీయ నిపుణులు, విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నవంబర్ 14వ తారీఖు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? జగన్ రెడ్డి గారు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు అని అనటం కంటే జగన్ రెడ్డి గారు ఆ రోజు విచారణకి కోర్టుకి రావాలి అని కోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. కోర్టే పిలిపించుకుంటున్నారు, రావాలి, వ్యక్తిగత హాజరు కావాలి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. మీరు మెట్లు ఎక్కుతున్నాడని నేను అనలా, నేను వాళ్ళు పిలిచారని చెప్తున్నా. ఎందుకంటే లీగల్ గా కొన్ని అవకాశాలు, ఈయన కోర్టు అప్రోచ్ అయినా కోర్టు రమ్మన్నా మెట్లే ఎక్కాల్సిందే. అదే చెప్తున్నా. లీగల్ గా ఉన్నటువంటి కొన్ని లోపాలని అందిపుచ్చుకొని యూటిలైజ్ చేసుకోవటంలో ఆర్థిక నేరస్తులు ఎక్స్పర్ట్స్, అంటే అడ్వకేట్స్ కంటే ఎక్స్పర్ట్స్ వీళ్ళు. సో అందులో ఉన్న లొసుకులను ఉపయోగించుకొని ఈయన వెళ్లకుండా వ్యక్తిగత హాజరు వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా పంపిస్తారా అని కూడా ఒక క్వశ్చన్ వినిపిస్తా ఉంది. అది కూడా ఒక అవకాశం పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత హాజరు అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ ఏమి లూప్ హోల్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు కదా, పులివెందుల ఎమ్మెల్యే కదా. ఈ కేసు పూర్వపరాలు మనం ఒకసారి, సహజంగా ఎమ్మెల్యేలు చాలా మంది కోర్టులకు వెళ్తూనే ఉంటారు. వెళ్ళాలి. మినహాయింపు లేదు, మినహాయింపు లేదు. ఆ పొజిషన్ కి దీనికి సంబంధమే లేదు. ఎంపీగా రాహుల్ గాంధీ కూడా గతంలో ఎవరైనా వెళ్ళాల్సిందే, మినహాయింపు లేనే లేదు. అయితే కేసు పూర్వపరాలు మనం పరిశీలించినట్టయితే ఇది అక్రమార్జన కేసు, డిసప్రాప్రియేట్ అసెట్స్ అంటారు, డిఏ కేసు. ఇది RC 14A/2011 ఈ కేసు నంబరు. ఇది ఎప్పుడు 2011లో సెప్టెంబర్లో అప్పటి మాజీ మంత్రి శంకర్రావు గారు ఈ కేసు పెట్టారు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి కేసు పూర్వపరాలంటే 2004 నుంచి 2009 కాలంలో జగన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆ అధికారాన్ని ఉపయోగించుకొని కొడుగ్గా జగన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో, ఆ పదం అప్పుడే వెలుగులోకి వచ్చింది, అంటే వేరే కంపెనీలకి కొంత లబ్ధి చేయడం, దాని ద్వారా ఈయన లబ్ధి పొందడం. సుండూరు పవర్ అని సూట్ కేసు కంపెనీ, సిమెంట్స్, శారదా పవర్, వ్యాన్ పిక్, ఇటువంటి సంస్థల ద్వారా వేలాది కోట్లు లబ్ధి పొందారు. పెద్ద ఫ్లోచార్ట్ అప్పట్లో వైరల్ అయ్యింది, ఎక్కడెక్కడ కంపెనీలు ఎట్లా తిరిగినాయి. అది దానికి సంబంధించిన 43,000 కోట్ల అక్రమార్జన కేసు ఇది. ఇందులో సిబిఐ వాళ్ళు 11 కేసులు, ఈడీ 9 కేసులు ఇవి నడుస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవ్రీ ఫ్రైడే కోర్టు డే, పాదయాత్ర చేసుకుంటూ ఫ్రైడే కోర్టుకి వెళ్ళి సాటర్డే సండే హైదరాబాద్ లో ఉండి మళ్ళీ పాదయాత్ర చేసేటోడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, ఎందుకంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రయారిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయింది లేదు. అయితే ఇది ఇప్పుడు కూడా ఎందుకు పిలవాల్సి వచ్చిందనే సందర్భం మనం ఒకసారి ఆలోచిస్తే, జగన్ రెడ్డి గారు లాస్ట్ టైం కోర్టుకి ఫిజికల్ గా అటెండ్ అయింది 2020 జనవరి 10వ తారీఖు. ఆ తర్వాత ఈయనకి కండిషనల్ బెయిల్ ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో సిఆర్పిసి సెక్షన్ 437 ప్రకారం కొన్ని కండిషన్స్ ఇస్తూ బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్లో కండిషన్ ఏంటంటే పాస్పోర్ట్ సరెండర్ చేయాలా, విదేశాలకు వెళ్తే డీటెయిల్స్ చెప్పాలా, పర్పస్ ఆఫ్ ద విజిట్ చెప్పాలా, ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి, డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలా. మొన్న అనూహ్యంగా లాస్ట్ మంత్ జగన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిన సందర్భంలో ఈయన ఫోన్ నంబర్ తప్పు నంబర్ ఇచ్చారు. ఈయనకు ఫోనే లేదు కదా, ఫోనే లేదని అంటున్నారు. మరి ఫోన్ లేకపోవడం వేరు, వేరే తప్పు నంబర్ ఇవ్వటం వేరు. ఆ ఫోన్ కనెక్ట్ కాని నంబర్ ఇచ్చాడు, అది అనేది. ఇంతకు ముందు కూడా గతంలో వెళ్ళొచ్చాడు ఫారెన్ టూర్, కానీ దాంట్లో భిన్నంగా ఫోన్ నంబర్ కనెక్ట్ కాని తప్పు నంబర్ ఇవ్వటం వల్ల సిబిఐ వాళ్ళు దాన్ని గమనించి కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన బెయిల్ కండిషన్ ఉల్లంఘించాడు, ఆయన వెంటనే అక్కడి నుంచి వెనక్కి పిలిపించండి, రెండోసారి విదేశాలు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వకండి అని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పరిశీలిస్తారు, మరి కోర్టు జడ్జిమెంట్ తీసుకుంటుందన్న భయంతో కూడిన ఆందోళన వల్ల ఆ లండన్ టూర్ని అర్ధంతరంగా ముగించుకొని వెనక్కి వచ్చేసాడు హుటాహుటిన. 10 రోజులకో 11 రోజులకో, ఎందుకంటే ఈ కేసు ఇట్లా ఉంది కాబట్టి. సరే, కోర్టు వాళ్ళు ఆల్రెడీ వెనక్కి వచ్చేసాడు కదా, ఇక దాని గురించి ఎందుకు లేని ఆ పర్టికులర్ పిటిషన్ కొట్టివేస్తూ
ఈయన మరి ఇప్పుడు ఈ కేసు ఏదైతే అసలు మెయిన్ కేసు ఉందో దాని మీద ఫిజికల్గా విచారణకి హాజరు కావాలా November 14th ఇక నుంచి రెగ్యులర్గా జరగాల విచారణ, దాన్ని క్లోజ్ చేయాలా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా విచారణ జరగాలంటే ప్రతి వారం మీరు మళ్ళీ రావాలి. ఎందుకంటే సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారంగా ఈ ట్రయల్ అనేది కూడా 6 months లోపు పూర్తి చేయాలా, నంబర్ 1. నంబర్ 2, ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కేసులుంటే సంవత్సర కాలం లోపు పూర్తి చేయాలి అని సుప్రీంకోర్టు వాళ్ళ గైడ్ లైన్స్, ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ పుష్కర కాలం నుంచి 12 సంవత్సరాల నుంచి ఈయన బెయిల్ జీవితం గడుపుతున్నాడు. పుష్కరోత్సవాలు కూడా అయిపోయినాయి. సరే, ఇప్పుడు ఏమీ ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి 14th November అటెండ్ అవ్వాలి అని చెప్పారు. అటెండ్ అయిన తర్వాత కోర్టు కనుక ముందుకెళ్ళి విచారణ చేసి మరి దీంట్లో అసలు విషయాన్ని దర్యాప్తు మొత్తం పూర్తి చేసి ఏం చర్యలు తీసుకుంటారు అనేది చాలా ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నాం. మరి జగన్ రెడ్డి గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఈ కేసు డిలే అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. 450 డిశ్చార్జ్ పిటిషన్స్ వేయటం, 10 మంది జడ్జీలు, కొంతమంది ట్రాన్స్ఫర్, కొంతమంది రిటైర్మెంట్ అవటం. సో ఇటువంటి లొసుకుల వల్ల 3వ అంశం, సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశీస్సులు ఉండటం గతంలో. సరే, ఇప్పుడు రాజకీయ పరిణామాల ఈక్వేషన్స్ మారిపోయి అప్పుడున్న శుభాశీస్సులు ఇప్పుడు ఉండకపోవచ్చు. కేసు మళ్ళీ వేగవంతం అవుతుండవచ్చు. ఈ సందర్భాల నేపథ్యంలో జగన్ రెడ్డి గారు 14th ఏం జరుగుతుంది అనేది కొంత ఆతృతగా జనం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఒకవేళ కోర్టు కనుక వెళ్ళకపోతే మీరు అన్నట్టు అడ్వకేట్లు పంపిస్తే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు లేదు. అట్లా అని చెప్పలేము. అంటే కోర్టులకు వెళ్ళకపోయినంత మాత్రాన్ని అరెస్ట్ చేయరు. ఈయన సంబంధించిన వ్యక్తిని వార్నింగ్ ఇస్తారు. ఈయనకు సంబంధించిన వ్యక్తిని పంపించడానికి కూడా స్కోప్ ఉంది. అంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా, రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ ని పరిశీలిస్తారు. అంతేగాని ఎల్లడైదు కాబట్టి అరెస్ట్ చేస్తారని మనం చెప్పజాలం. అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేస్ అండ్ ప్రొఫైల్ ఆఫ్ ద అక్యూజ్డ్, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు కోర్టు వారు. కాబట్టి మరి నెక్స్ట్ రాబోయే సందర్భంలో నేను ఏ విధంగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తాడు. రెండోది, ఈ కేసు విషయంలో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఏమన్నా ఇంకా అక్రమార్జన కేసులో స్పీడప్ అవుతుందా? ఎందుకంటే ఇప్పటికే 12 సంవత్సరాలు. కానీ మీరన్నారు ఇందాక 6 నెలలు సంవత్సరం లోపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం త్వరితగతిన కనుక అయిపోతే, తీర్పు వచ్చేస్తే అప్పుడు శిక్ష పడితే అంటే ఇప్పటికీ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేశారు. సో ఈ కేసులో గనక ప్రూవ్ అయితే, ఎలిగేషన్స్ అన్ని ప్రూవ్ అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రావిటీ చాలా పెద్ద కేసు, ఇది చిన్న కేసు కాదు. వీటన్నిటితో కూడా ఈ కేసులో ముందుగా శిక్ష పడుతుందా, ఈ కేసులో ముందుగా జైలుకి వెళ్తాడా అనే దానికంటే కూడా ఇంకా రకరకాల కేసులు ఈయన చుట్టుముడుతూ ఉన్నాయి. అది మద్యం స్కామ్ కేసు ఒకటి కావచ్చు, బాబాయ్ హత్య కేసు ఒకటి కావచ్చు, ఇంతకు ముందు అక్రమాలు చేసిన కొంతమంది మనుషులు ఈయన పేరు చెప్తే ఈయన అంతిమ లబ్ధిదారుడు అని తేలే కేసులు కావచ్చు. ఇట్లా రకరకాల అంశాల్లో ఆ కేసులో ఇప్పటివరకు ఇంకా కులిక్కి రాలేదు. ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఉంది, అది కూడా సునీతమ్మ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ వాళ్ళు మళ్ళీ పునర్దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇందులో అక్యూజ్డ్ గా ఉన్న అందులో కొంతమంది మళ్ళీ రిప్లై ఇచ్చారు. అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి ఇందులో పునర్విచారణ అవసరం లేదన్నారు. అందులో A6 గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఆ రిప్లై వచ్చిన తర్వాత ఈ సిబిఐ కోర్టు వాళ్ళు 8 వారాల్లో దాన్ని తేల్చాల్సి ఉంటుంది. సో సునీతమ్మ చెప్పినట్టు అందులో ఈయన ఇన్వాల్వ్మెంట్, భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. మరి ఆ కేసు కంటే కూడా ఈ కేసులో ముందు వెళ్తారా, లిక్కర్ స్కామ్ లో ముందుగా జైలుకి వెళ్తారా అనేది మనం ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ అంటే కేసులన్నీ చుట్టుముడుతున్న నేపథ్యంలో ఏ కేసులోనైనా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే పరిణామాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సో కోర్టు మ్యాటర్స్ కాబట్టి ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. అరెస్టు కావచ్చు, లేదు అంటే ఆయన వెసులుబాటు దొరకవచ్చు. ఎందుకంటే కేసు ఖచ్చితంగా కోర్టు ట్రయల్స్లో ఉంది కాబట్టి ఇప్పుడే కామెంట్ టూ అర్లీ అవుతుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది. సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.